ఆరు వారాలుగా తెలంగాణ, కనీసం హైదరాబాద్ హైడ్రా అనే మాటతో మారిమోగిపోతున్నాయి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న ఏర్పాటు చేసిన ఒక సంస్థ పేరుకు పొడి అక్షరాలు హైడ్రా. అయితే హైడ్రా అనేది గ్రీకు పురాణ గాథలలో 9 తలల జలసర్పం. ఆ తలలు నరికిన కొద్దీ పుడుతుంటాయి కనుక హైడ్రా నిరంతరం తన తలలను ఎటుపడితే అటు వ్యాపిస్తూనే ఉంటుంది. ఆ హైడ్రా అనే మాటనే జీవశాస్త్రంలో వెన్నెముక లేని సూక్ష్మ జలచర జీవులలో ఒక జాతికి కూడా పెట్టారు. ఆ జాతి అంగుళం కన్నా ఎక్కువగా పెరగని జీవే కాని 4 నుంచి 25 దాకా చేతులతో ఎటుపడితే అటు విస్తరిస్తుంది. ఎటుపడితే అటు విస్తరణ, జలం, సర్పం అనే అంశాలతో ఆ పాత హైడ్రాకు మన హైదరాబాదు హైడ్రాకు కొన్ని పోలికలున్నమాట నిజమే. కానీ ఇది పూర్తిగా వేరే. మన నగరాలన్నిట్లో, ముఖ్యంగా హైదరాబాదులో భూ కబ్జాలు, అన్యాక్రాంతాలు, ఒకరి భూములను మరొకరు ఆక్రమించటం, సాముదాయక భూములను వ్యక్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు ఆక్రమించుకోవటం, ఆ సాముదాయక భూములను అక్రమంగా ప్లాట్లుగా మార్చి అమాయక కొనుగోలుదారులకు అమ్మేసి చేతులు దులుపుకొని కనబడకుండా పోయే దొంగ వ్యాపారులు, అక్రమ భవన నిర్మాణాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇందులో కొత్త విషయమేమీ లేదు. ఈ అక్రమ నిర్మాణాల మీద చర్య తీసుకోబోయినప్పుడల్లా అవి కొత్త వివాదాలకు దారితీయటము, కొద్ది రోజుల్లోనే ఆ చర్యలు ఆగిపోవటము జరిగింది. అక్రమ భవన నిర్మాణాల మీద చర్యలు, ప్రధానంగా కూల్చివేతలు అప్పటికీ అక్కడ ఉంటున్న వారి మీద పిడుగుపాట్లే అవుతాయి. వారు బ్యాంకు రుణాలు తీసుకుని ఆ భవనాల్లో ప్లాట్లు కొనుక్కున్న మధ్యతరగతి వారు కావచ్చు. ఇల్లు కొన్నామండి, 10 years అయిందండి ఇల్లు కొని. ఇప్పుడు సడన్ గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు. అంటే ఇప్పుడు బఫర్ జోన్ లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. చిన్న పిల్లలండి, నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి. అటువంటి సాముదాయిక స్థలాల్లో సొంతంగానూ రాజకీయ నాయకుల ప్రోత్సాహంతోనూ గుడిసెలు వేసుకున్న అట్టడుగు వర్గాల వారు కావచ్చు. అటువంటి వారి ఆశ్రయాలను కూల్చివేసి వారిని నిరాశ్రితులను చేసినప్పుడు తప్పకుండా అది అన్యాయమనే, తీరని లోటనే అనిపిస్తోంది. వారి భవిష్యత్తు గురించి ఆందోళన కలుగుతోంది. అలాగే అటువంటి సాముదాయక స్థలాలను ఆక్రమించి గాని, సక్రమ స్థలమే అనే అబద్ధపు కాగితాల సహాయంతో కొనుక్కొని గాని భవనాలు, ఫామ్ హౌజులు, విల్లాలు, వ్యాపార, పారిశ్రామిక ప్రాంగణాలు ఏర్పాటు చేసుకున్న వారి నిర్మాణాలను కూలగొట్టినప్పుడు అప్పటి వరకు వారి మిడిమేలపు సంపదను చూసిన వారికి అది అన్యాయమని ఏమీ అనిపించదు. ఈ శాస్తి జరగవలసిందే అనిపిస్తోంది. ప్రస్తుత విడత హైడ్రా చర్యలలో ఎక్కువ భాగం ఇప్పటి వరకు అటువంటి సంపన్నుల మీద, శక్తిమంతుల మీద ఎక్కుపెట్టినవే గనుక ప్రజాస్పందన ప్రభుత్వ చర్యలకు సానుకూలంగానే ఉంటున్నది, లేదా మౌనాంగీకారమైనా కనబడుతుంది. ముఖ్యంగా నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్, రాజకీయ నాయకుల ఫామ్ హౌజులు, సంపన్నుల విల్లాలు కూలుస్తున్నప్పుడు ప్రజలు స్థూలంగా ఆమోదిస్తున్నట్టే కనబడుతోంది. హైడ్రా పేరులోనే ఈ సాముదాయిక ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనే ఆశయం ఉంది. ఇలా రక్షిస్తున్న ఆస్తులలో ప్రస్తుతానికి మిగిలిన సాముదాయిక స్థలాల కన్నా ఎక్కువగా చెరువులు, కుంటలు, నాలాలు ఉన్నాయి. ఈ చర్యల సందర్భంలో FTL, బఫర్ జోన్ అనే మాటలు ఎక్కువగా వినబడి అందరికీ తెలిసిపోయాయి. చెరువులు, కుంటలు పూర్తిగా నిండినప్పుడు నీళ్లు ఎక్కడి దాకా వస్తాయో ఆ విస్తీర్ణాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్, దీన్నే FTL అంటారు. దాన్ని ఆవరించి ఉండే ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు. నీళ్లకు చెందిన ఆ స్థలాల్లోకి వెళ్లిన వారికి మొన్నటి వరకు నీళ్లు ఆ విషయాన్ని గుర్తు చేశాయి. ఇప్పుడు హైడ్రా గుర్తు చేస్తోంది. ఇవాళ హైదరాబాద్ మహానగరంగా విస్తరించిన ప్రాంతంలో 1970ల నాటికి కనీసం 3000 చెరువులు, కుంటలు ఉండేవని, అవి 50 ఏళ్లలో కొన్ని వందల స్థాయికి తగ్గిపోయాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా చెరువులు, కుంటలు అసలు ఆనవాళ్లు కూడా లేకుండా మటుమాయమైపోయాయి. కొన్ని చెరువులు, కుంటలు ఆయా ప్రాంతాల్లో వాటి పేర్లు మాత్రం మిగిలి కాంక్రీట్ అరణ్యాలుగా మారిపోయాయి. కొన్ని చెరువులు, కుంటలు వాటి అసలు విస్తీర్ణంలో సగానికో పావుకో తగ్గిపోయాయి. ఆ మిగిలిపోయిన నీళ్లు కూడా వ్యర్థ పదార్థాలతో, ప్లాస్టిక్తో, మురికితో దోమల నిలయాలుగా విషపూరితంగా మారిపోయాయి. పెరుగుతున్న జనాభా, ఆవాస అవసరాలు పెరుగుతున్న కొద్దీ ఇలా చెరువుల నేలలను ఆక్రమించక తప్పదని కూడా కొందరు అనుకోవచ్చు. అదే ఆధునికత అని, వ్యవసాయం చెయ్యని చోట జలాశయాలు ఎందుకని కూడా అనుకోవచ్చు.
కానీ జలాశయం అనేది కేవలం వ్యవసాయం కోసం మాత్రమే కాదు. జనావాసాల మధ్య స్వచ్ఛమైన నీరు నిలిచి ఉండటం, మంచి గాలికి, ఆహ్లాదానికి, భూగర్భ జలాలు పెరగటానికి, పశుపక్షాదులకు, చెట్టు చేమలకు కూడా అవసరం. జనావాసాల మధ్య ఉద్యానవనాల లాగానే జలాశయాలు లంగ్ స్పేస్ గా పనిచేస్తాయి. అప్పటికి జలాశయాల బహుళార్థ సాధకత లేకపోయినా కేవలం వ్యవసాయ వనరుగా, మంచినీటి వనరుగా వాటి నిర్మాణం దక్షిణ భారతదేశంలో 2000 సంవత్సరాలుగా ఉంది. చోళులు ప్రారంభించిన ఈ సాంప్రదాయం బహుశా రాష్ట్రకూటుల ద్వారా కాకతీయులకు చేరి తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు చెరువుల వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. దక్కన్ పీఠభూమి నైసర్గికతను బట్టి, వర్షాపాత లేమిని బట్టి, జనావాసాల ఉనికిని బట్టి గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను తయారు చేశారు. ఆ వ్యవస్థనే విజయనగర, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ రాజ్యాలు కూడా కొనసాగించటం మాత్రమే కాదు, అభివృద్ధి చేశాయి. అలా 2000 ఏళ్లుగా మన సమాజం పెంచి పోషించుకుందంటూ వచ్చిన వివేకాన్ని గత 50 సంవత్సరాల దురాశ ధ్వంసం చేసి పారేసింది. ఇప్పుడు మళ్లీ ఆ వివేకాన్ని పునరుద్ధరించగలమా? పాత గొలుసుకట్టు జలాశయాలన్నింటినీ యథాతథంగా పునర్నిర్మించగలమా అనేది చిక్కు ప్రశ్నే కావచ్చు. కానీ కనీసం జలాశయాల అక్రమ ఆక్రమణల గురించి ఆలోచించక తప్పదు. ఇవాళ నిలిచి ఉన్న నిర్మాణం మీద, భవనం మీద చర్య తీసుకుంటే అందులో నివసిస్తున్నది పేద, మధ్యతరగతి కుటుంబం అయితే వారిని నిరాశ్రితులు చేయటం కావచ్చు. ఆ నిర్మాణం విలాసం కోసం నిర్మించుకున్న సంపన్నులది, శక్తిమంతులది అయితే వారికి ఉన్న డజన్ల కొద్ది ఆస్తులలో ఒకదాన్ని మాత్రమే నష్టపరచటం కావచ్చు. కానీ అసలు చెరువులు, కుంటలు, నాలాలు ఊరుమ్మడి ఆస్తులు కదా, సాముదాయిక వారసత్వ సంపదలు కదా. వ్యక్తిగత ఆస్తులుగా, వ్యాపారాలుగా ఎప్పుడు ఎలా మారిపోయాయి అనేది ఆలోచించవలసిన ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు వెతికితే కాని ప్రస్తుతం తీసుకునే చర్య నిర్మాణం మీద మాత్రమే కాదని, ఆ నిర్మాణానికి దారి తీసిన గొలుసుకట్టు నేరస్తుల మీదనేనని తెలుస్తోంది. చిన్న కుంటలు సాధారణంగా సహజంగా ఏర్పడినవి లేదా మానవ నిర్మితాలైతే సొంత భూమి మీద నిర్మించినవి కావచ్చు. కానీ పెద్ద కుంటలు, చెరువులు తప్పనిసరిగా ఊరుమ్మడి భూమి మీద మాత్రమే ఉంటాయి. అక్కడ ఎండాకాలం నీరు నిలువ ఉండని సమయంలో ఆ సారవంతమైన ఒండ్రు నేలలో పంటలు పండించవచ్చని చెరువు శిఖం భూమిని హర్రాజు పాడి వ్యవసాయదారులకు ఇచ్చే ఆనవాయితీ ఉండేది. అలాగే చెరువు శిఖంలో ఆ ఒక్క ఋతువులో పంట వేసుకునే, ఫలసాయం అనుభవించే హక్కు ఇస్తూ ఏక్ ఫసల్ పట్టా ఇచ్చే అలవాటు కూడా ఉండేది. ఏక్ ఫసల్ పట్టా పంట వేసే, పంట కోసుకునే హక్కు మాత్రమే గాని భూమికి సొంతదారును చేసే పట్టా కాదు. హైదరాబాద్ రాజ్యం మీద సైనిక చర్య తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నిజాం రాజ్యపు రెవెన్యూ పద్ధతులు తెలియని మద్రాసు ప్రాంత, ఆంధ్ర ప్రాంత అధికారులు తెలిసో తెలియకో ఏక్ ఫజల్ పట్టాను పూర్తి హక్కుల పట్టాగా గుర్తించటం మొదలైంది. 1956 తర్వాత హైదరాబాద్లో వేలాది ఎకరాల సర్పేకాస్, పాయేగా, జాగీర్, ఇనాం, లావారీస్, వక్ఫ్ వగైరా భూములన్నీ అన్యాక్రాంతమయ్యే ప్రక్రియ మొదలైనట్టుగానే ఈ ఏక్ ఫసల్ పట్టా ఉన్న చెరువు భూములు పట్టా భూములుగా మారి ఆ పట్టాలున్న స్థానికుల నుంచి అడ్డీకి పావుసేరు చొప్పున ఇతరులు కొనటం మొదలైంది. అలా కొన్న భూమిని వ్యవసాయేతర వినియోగ భూమిగా బదిలీ చేయించి కాలక్రమంలో వాటిని ఇతరులకు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వ్యాపారస్తులకు అమ్మటం జరిగింది. అది మొట్టమొదటి అక్రమం అయితే ఆ అక్రమాన్ని అప్పుడే అడ్డుకోవలసి ఉండిన చెరువు శిఖం భూమిని, ఎఫ్టీఎల్ భూమిని, బఫర్ జోన్ భూమిని ఎవరూ సొంత ఆస్తిగా ప్రకటించుకోవటానికి, నాలా కింద బదిలీ చేయటానికి వీలు లేదని అడ్డుకోవలసిన రెవెన్యూ యంత్రాంగం అవినీతి వల్ల ఆ ఆక్రమం మీద అడ్డుకట్ట పడలేదు. రెవెన్యూ యంత్రాంగం లంచగొండితనం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దురాశ కలిసి హైదరాబాద్ చెరువుల విధ్వంసం ఇష్టారాజ్యంగా సాగిపోయింది. ఆ తర్వాత వచ్చిన వారు భవన నిర్మాణ వ్యాపారులు, కంపెనీలు. వారు ఈ అక్రమ భూములలో లేఅవుట్లు వేసి బహు అంతస్తుల భవనాలు నిర్మిస్తూ నగరంలో పెరుగుతున్న మధ్యతరగతి గృహ దాహాన్ని తీర్చటం ప్రారంభించారు. ఆ లేఅవుట్లకు, భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, శివారు ప్రాంత మున్సిపాలిటీలు విచ్చలవిడిగా లంచగొండితనంతో వెనుక ముందు చూడకుండా అనుమతులను అమ్ముకున్నాయి. ఆ భవనాలలో ప్లాట్లు కొనుక్కున్న మధ్యతరగతి వారికి గృహ రుణాలు ఇచ్చిన బ్యాంకులు
గృహ రుణ సంస్థలు తమ చేతికి వచ్చిన కాగితాలు చట్టబద్ధతను పరీక్షించి ఈ అక్రమాన్ని అడ్డుకోవలసి ఉండగా వారు ఆ పని చేయలేదు. అలా అక్రమంగా కట్టిన ఇళ్లకు, కాలనీలకు ప్రభుత్వమే రోడ్లు వేసింది, ఇంటి నెంబర్లు ఇచ్చింది, నీళ్లు, కరెంటు సరఫరా చేసింది, మురుగునీటి ఏర్పాట్లు చేసింది, పన్నులు వసూలు చేసింది. ఈ మొత్తం క్రమంలో అక్రమాలన్నింటికీ ప్రభుత్వ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్ సంస్థల, బ్యాంకుల భాగస్వామ్యం ఉంది. అంటే మొదటి అక్రమం నుంచి ఇవాల్టి దాకా కనీసం డజన్ మంది నేరస్తులున్నారు. ఇప్పుడు హైడ్రా ఈ ప్రక్రియలోని మొదటి 11 మంది నేరస్తులలో ఏ ఒక్కరి గురించి మాట మాత్రమైనా ప్రస్తావించటం లేదు. తల తాకట్టు పెట్టి రుణం తీసుకుని సొంత ఇంటి కల నెరవేర్చుకుని ఇంకా వాయిదాలు కడుతూ ఆ ఇంట్లో ఉన్న పాపానికి ఇంట్లో వాళ్ళని వెళ్లగొట్టి ఆ ఇల్లు కూలగొడుతుంది. ఈ మొత్తం గొలుసుకట్టు అక్రమాలలో భాగమై ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భవన నిర్మాణ వ్యాపారులు, బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్ అధికారులు ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక స్థాయిలో చర్యలు తీసుకున్నప్పుడే హైడ్రా అసలు స్ఫూర్తి నెరవేరుతుంది. ఇంతకు ఈ హైడ్రా చర్యలు కొనసాగుతాయా? గత ప్రభుత్వాల హయాంలో జరిగినట్టుగానే ఏదో 1-2 చర్యలతో 1-2 నెలల హడావుడితో ఆగిపోతాయా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా హైడ్రామా మాత్రమేనా? దేశంలో మిగిలి ఉన్న అతి తక్కువ కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఒకటిగా తెలంగాణ ప్రభుత్వం మీద కాంగ్రెస్ అధిష్టానం నిధుల కోసం ఎక్కువగా ఒత్తిడి పెడుతుందని, అలా ఢిల్లీకి మూటలు పంపటానికి సంపన్నుల దగ్గర విరాళాల కోసం బెదిరింపుగా ఈ చర్యలను వాడుతున్నారని కొందరు అంటున్న మాటలలో ఎంత నిజముందో తెలియదు. చెరువుల, కుంటల, నాలాల ఆక్రమణల వల్ల నగరంలో జల ఉత్పాతాలు సంభవిస్తున్నాయి గనుక ఇప్పటికీ ఈ చర్యలు ప్రజామోదాన్ని చూరగొంటూ ఉండవచ్చు. కానీ ఇది కేవలం సంపన్నుల, శక్తివంతుల మీద మాత్రమే కాదని, అది కేవలం నమూనా మాత్రమేనని, చివరికి చెరువులు, కుంటల స్థలాలను ఆక్రమించిన అందరి మీదికి రావచ్చునని అనుకుంటే ప్రజామోదం కొనసాగుతుందా? ఇంత చేసి సరస్సుల నగరంగా హైదరాబాద్ పునర్వైభవం సాధించటం సాధ్యమవుతోందా?